శ్రీ రామకృష్ణ సేవా సమాజం పుడిపట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ధ్యాయేత్ సదా హృదయ పద్మసుఖాసనస్తాం సచ్చిన్మయీం సకలధర్మసమన్వయాం తాం. శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపూరాం. శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపూరాం. శ్రీ శారదాం త్రిజగతాం జననీం శరణ్యాం. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం దివ్యమైన భక్తిరస సంభరితమైన అపురూపమైనటువంటి గ్రంథం మనం చెప్పుకుంటున్నాము. అందులో ఉన్నటువంటి శ్లోకాలని దీనిని రచించిన వారు ఒట్టూరి బాలభట్ గారు. మనము 40వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. 212వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఈ మొత్తం సర్గ అంతా కూడా భక్తి సాధన అనే దాని కిందికి వస్తుందండి. భక్తి సాధన అంటే 10 సర్గలుగా చేశారు ఇందులో ఉన్న శ్లోకాలని. ఈ రోజుతో మనకు ఈ భక్తి సాధన అనేటువంటి సర్గ పూర్తయిపోతుంది. 8వ సర్గ, 8వ సర్గ, 9వ సర్గ అన్యం న జానామి అనే దాంట్లోకి మనము వచ్చే ఎపిసోడ్లో ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం 212వ శ్లోకంలోకి వెళుతున్నాం. చూద్దాం ఏంటో. ఐశ్వర్య వీర్య మహిమాది విలోల చిత్తా అర్చంతు దీప్తి లసితా నితరావతారాన్ నిష్కామ భక్తి రసికాస్తు భజంతు గూఢం ఉన్మత్త మూఢ సదృశం క్షుదిరామపుత్రం. నిష్కామ భక్తి రసికాస్తు భజంతు గూఢమున్మత్త మూఢ సదృశం క్షుదిరామపుత్రం. ఐశ్వర్యము, బలము, మహిమ మొదలైన వివిధ రకాలైన ఫలాలను కోరుకునే భక్తులు అటువంటి ఫలప్రదాతలైనటువంటి ఇతర అవతారాలను అర్చిస్తే అర్చించని నిష్కామ భక్తి రసికులైన వారు మాత్రం, ఎంత బాగుందండి, నిష్కామ భక్తి రసికులైన వారు మాత్రం ఉన్మత్తుడి వలె మూఢుడి వలె కనిపించే రహస్యవర్తనుడైన క్షుదిరామపుత్రుని భజించాలి. భలే బాగుంది చూడండి. రకరకాల కోరికలు ఉంటాయి. మహత్తులు కావాలనుకుంటారు, బలం కావాలి, ఐశ్వర్యం కావాలి. దానికి సంబంధించినటువంటి అవి ప్రసాదించే దేవతా శక్తులు ఉంటాయి ఎప్పటికీ. అవి కోరుకునే వాళ్ళు ఆ దేవతల్ని పూజించుకొని పోని. కానీ ఎటువంటి వాళ్ళు ఈ క్షుదిరామపుత్రుణ్ణి భజిస్తున్నారు? భక్తి రసికులైన వారు. అది కూడా ఎటువంటి భక్తి తెలుసా? నిష్కామ భక్తి. ఏ విధమైనటువంటి కోరికలు
అపురూపమైనటువంటి ఆ భక్తి తన్మయ భావంలో లయించిపోయి ఆనంద పరవశులయ్యేటువంటి నిష్కామ భక్తి రసికులు ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రము ఈ క్షుధిరామపుత్రుడైన శ్రీరామకృష్ణుల వారిని భజించాలి. ఆయన ఎట్లా కనిపిస్తున్నాడో ఉన్మత్తుడి వలె, పిచ్చివాడి వలె, మూఢుడి వలె కనిపిస్తున్నాడంట. రహస్యవర్తనుడైన క్షుధిరామపుత్రుణ్ణి, రహస్యంగా ఉన్నాడు ఆయన. ఏమిటి రహస్యం అంటే, రాముడు కృష్ణుడు ఈ అవతారాలలో గొప్ప గొప్ప లాంఛనాలన్నీ పెట్టుకున్నాడు. ఆ అవతారాలకు తగినట్లు ఆయుధాలు, అబ్బో 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 ఆ హంగామా అదంతా కూడా తర్వాత శ్లోకంలోనే వస్తుందిలే అది కూడా. అవేవి లేకుండా ఒక రాజు దేశాటనం చేస్తూ వెళ్తూ ఉంటాడు చూడండి, గూఢచారిలాగా మారువేషంలో కనపడకుండా ఆయనే చెప్పుకుంటాడు ఈ విషయం కూడా. అటువంటి రామకృష్ణులు అండి, మామూలు రామకృష్ణులు కాదు. ఉన్మత్తుడి వలె, మూఢుడి వలె కనిపించే రహస్యవర్తనుడైన క్షుధిరామపుత్రుని భజించాలి. కాబట్టి మనమందరము ఎంతో ధన్యులం. రామకృష్ణుల వారిని పట్టుకున్నామంటేనే ఈ లక్షణం ఉన్నవాళ్ళు మాత్రమే పట్టుకోగలరు. ఎవరు? నిష్కామ భక్తి రసికులైనటువంటి వారు. అటువంటి మీకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తర్వాత శ్లోకం కూడా భలే ఉంటుంది చూడండి, 213వ శ్లోకం. భూషాయమాన వపుషో భువనస్య కాచిద్ భూషాత్మనో న భవతీతి వివేక బుద్ధ్యా త్యక్త స్ఫురన్ మకరకుండల కౌస్తుభాదిం నవ్యావతారం అనుచింతయ రామకృష్ణం. త్యక్త స్ఫురన్ మకరకుండల కౌస్తుభాదిం నవ్యావతారం అనుచింతయ రామకృష్ణం. బా ఏముందండి, ఇదిగో మనం ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకంలో లాగా మకర కుండలాలు, కౌస్తుభము, వైజయంతిమాల, అబ్బో అబ్బో ఆయనకి ఎన్ని ఉంటాయి అలంకారాలు. ఆ అవతారంలో కావచ్చు, ఈ అవతారంలో కావచ్చు, నెమలి పింఛము, పట్టు పీతాంబరము, అటు చూస్తే ఆ కోదండము, భుజములు కట్టుకున్నటువంటి విల్లంబుల అమ్ముల పొది. అబ్బా అబ్బా చటుక్కును గుర్తుపట్టేస్తాం మనం. ఓహో మహానుభావుడు రామచంద్రమూర్తి, ఇదిగో ఈయన జగన్మోహనుడైనటువంటి కృష్ణ పరమాత్మ, జగద్గురువులు అని చెప్పి. కానీ ఇక్కడ నవ్యావతారం, ఈ నవ్యావతారం గురించే చెప్తున్నారు ఈ శ్లోకంలో. చూడండి భలే ఉంది. యావత్ ప్రపంచమునకు తానే భూషణమై వెలుగొందే వారికి బాహ్య విభూషలు, అలంకారాలు అవసరం లేదు. అందమైన మకరకుండలాలు, కౌస్తుభం మొదలైన అలంకారాలను త్యజించిన నవ్యావతారమైన శ్రీరామకృష్ణుని నిరంతరం చింతించు. అబ్బబ్బా, అది అనుచింతయ రామకృష్ణమనుంది కదా. అంటే అనుచింతయ అంటే ఎడతెగకుండా నిరంతరం రామకృష్ణుని చింతించు. అబ్బా ఎంత అద్భుతమైన సాధనది, అంతకుమించి సాధనే లేదండి. ఏమిటి ఇక్కడ ఈ విధమైనటువంటి అలంకారాన్ని సూచించేటువంటి దగదగాయమానమైనటువంటి ఆభరణాలు ఏమీ లేవు తండ్రికి. ఎందుకు లేవు? ఈయనే ఒక మహా అలంకారం. యావత్ ప్రపంచానికి, భారత భూమికి ఏంది, యావత్ ప్రపంచానికి మహా గొప్ప అలంకారం అండోయ్. అమ్మో అమ్మో మహా ఉజ్వలమైన జీవితాన్ని గడిపి మీకు ఇష్టం వచ్చినన్ని వ్యాఖ్యానాలు రాసుకోండి పోండి అని. అమ్మో ఎటువంటి జీవితం అండి. ఎందరినో చూశాను కానీ ఇటువంటి మహోజ్వలమైన జీవితాన్ని గడిపిన వాళ్ళని నేను చూడలేదు అంటారు కదా స్వామి వివేకానంద. ఏమీ సాహిత్యం వచ్చింది, ఏమీ వాంగ్మయము. అబ్బా అబ్బా అబ్బా. మొన్న ఇటీవలలో ఒక పుస్తకము ఇన్ఫినిట్ పాత్స్ టు ఇన్ఫినిట్ రియాలిటీ, అయాన్ మహారాజ్ అంట. ఆ మహానుభావుడు ప్రపంచ తత్వశాస్త్రాలన్నీ, తాత్విక చింతనలన్నిటినీ తీసుకొని రామకృష్ణుల వారి యొక్క తాత్విక చింతన, ఆయన చేసిన సాధనలు, వీటిని కంపేర్ చేస్తూ రాశాడండి. దిమ్మ తిరిగిపోయింది ఆ పుస్తకం చూస్తే. నాయనా ఏమి మహాత్ములు ఏమి రచించుకుంటున్నారు, ఏమి అద్భుతంగా మన తండ్రి జీవించిపోయిన జీవితానికి, ఆయన సాధనకు, ఆయన దివ్యత్వానికి
ఆ, మహాసముద్రం అంత ఉందండి. మనకి చదవాలే కానీ అబ్బా అయ్యో అయ్యో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పలేం. అటువంటి మహజ్జీవితము ఒక వెలకట్టలేని దివ్య కాంతులు విరజిమ్మేటువంటి ఆభరణం కదూ, భూషణం కదూ అది. ప్రపంచానికే, భూమండలానికే అదొక దివ్యాతి దివ్యమైన మహాదివ్యమైనటువంటి భూషణం, ఆభరణం తండ్రి. అట్లాంటి వెలుగులు విరజిమ్ముతున్నాడు. అటువంటి స్వామి నిరంతరం చింతించు అనుచింతయ. ఎంత బాగుందో పదం, భలే ఉంటుంది అది, అను అనేటువంటిది. ఎందుకంటే సుందరకాండలో ఒక శ్లోకము చాలా అద్భుతంగా సాధనకి పనికి వచ్చే శ్లోకము అని చెప్పి మా గురువుగారు చెప్పారు, సామవేదం గారు. ఇది మనం ఇదివరకు కూడా ప్రస్తావించుకున్నాం. నైషా పశ్యతి రాక్షసో నేమ పుష్పఫలద్రుమాని ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. అను అనే పదం కోసం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అనుపశ్యతి అంటే అశోకవనము మహాద్భుతమైన కట్టడాలతో ప్రాసాదాలతో బంగారు నగిషి పనులు జరిపినటువంటి తిన్నెలు, వజ్రాలు తాపించినటువంటి తిన్నెలు, దివ్యమైన సెలయేర్లు, అబ్బో ఆ సౌందర్యం వర్ణనాతీతం అండి. అశోకవనం అంత అద్భుతంగా ఉంటుంది. అయితే సీతమ్మ తల్లి దీనిని ఏమీ చూడటం లేదు. వికారంగా రాక్షస స్వరూపులు, రాక్షస స్త్రీలు అయినటువంటి అటు వాళ్ళని చూడటం లేదు. నైషాపశ్యతి రాక్షసో నేమా పుష్ప ఫలద్రుమాని. ఆ అద్భుతమైనటువంటి వికసించినటువంటి పుష్పాలు ఉన్న చెట్లని చూడటం లేదు, ఆ సౌందర్యమే చూడటం లేదు. ఏం చూస్తుందంటే ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి ఎడతెరిపి లేకుండా చూస్తోంది అమ్మ. రాముణ్ణి మాత్రమే తలుచుకుంటూ, చింతిస్తూ, ధ్యానిస్తూ, తలుపుల్లో హృదయం నిండా నింపేసుకుంటూ పలవరిస్తోంది, విలపిస్తోంది తల్లి. ధ్యానిస్తోంది. అది ఇక్కడ అనుచింతయ రామకృష్ణం అనే పదం అంత అద్భుతంగా వేశారండి. ఒకసారి శారదమ్మ తల్లి దగ్గరికి వాసుదేవానంద స్వామి వస్తారు. బేలూరు మఠం నుంచి పూజలు చేయమని ఏదో పంపిస్తారు పెద్దవాళ్ళు. చిన్నవారే అప్పటికి ఆ స్వామి, చాలా గొప్పవారంట. అక్కడ రాస్తారు కింద ఫుట్ నోట్స్లో. బ్రహ్మానంద స్వామి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. ఉద్బోధన పత్రికకి సంపాదకీయులుగా ఉండి గొప్ప గొప్ప వ్యాసాలన్నీ రాశారు. శంకర భాష్యానికి కూడా ఏదో చక్కటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు అని చెప్పి ఉంటుంది. అంటే మహాపండితులు, మహా గొప్ప సాధకులు, ఆయన గొప్పవారు. ఆయన రామకృష్ణ వారి పూజలు అన్నీ బాగా చేస్తున్నారు. ఒకరోజు యోగిన్మ అడుగుతుంది, నాయన ఇక్కడ ఎట్లా ఉంది నీకు? బేలూరు మఠం నుంచి ఉద్బోధనకు వచ్చావు కదా, రోజులు ఎలా గడుస్తున్నాయి అంటే ఆయన ఏమంటారంటే, ఏంటో అమ్మ ఉంటే బాగుంటుంది శారదమ్మ తల్లి, ఆమె ఎక్కడికన్నా పోయిందనుకోండి ఏంటో రసహీనంగా చప్పగా ఉంటుంది అన్నట్టు, అంటే అంత బాగాలేదు అన్నట్టు చెప్పేస్తాడు ఆయన. అమ్మ వింటారు. అవునా నాయనా? అయ్యో అదేంటి, చూడు గురుదేవుల గురించి బాగా చదువు, నువ్వెంతో చదువుకున్నావు, అయినా కూడా మళ్ళీ చదువుతూనే ఉండు, ఆలోచిస్తూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు, ధ్యానిస్తూనే ఉండు నాయనా. గురుదేవులు నీలో ఎలా నూతనోత్సాహం నింపుతారో, నీలో నూతనోత్సాహం పరవళ్ళు తొక్కుతుందో నువ్వు గమనిస్తావు నాయన అని చెప్తారండి. ఎంత అద్భుతం, భలే ఉంటుంది చూడండి. అలాగా గురుదేవుల్ని నిరంతరం తలుచుకోవడము, చదువుకోవడం వల్ల మనలో ఆ గొప్ప శక్తి, ఆ గొప్ప ప్రేరణ, ఆ ఉత్సాహము అన్నీ కూడా పొంగి పొరలుతాయి. ఇది సత్యం, అదే చెప్తున్నారు ఇక్కడ. అనుచింతయ రామకృష్ణం భలే ఉంది కదా. 213. తర్వాత మనము 214 శ్లోకానికి వెళ్తున్నాం. దీనానుకంపినం ఉపాత్త మనుష్య దేహం బ్రహ్మాద్వితీయం అజనాభ దురంత భాగ్యం భక్తానురంజనం అచింత్యం మహానుభావం శ్రీరామకృష్ణం అభయం శరణం ప్రయాహి. భక్తానురంజనమచింత్యం మహానుభావం శ్రీరామకృష్ణమభయం శరణం ప్రయాహి.
దీని భావం ఏంటో చూద్దాం. దీనుల ఎడ కృప చూపువాడు మనుష్యదేహం ధరించిన పరదైవం, అద్వితీయ బ్రహ్మము, భరతభూమి సౌభాగ్యం, భక్తులను రంజింపజేయువాడు, ఊహకందని మహానుభావుడైన శ్రీరామకృష్ణులను ఆశ్రయించు. ఈ శ్లోకం కూడా బాగుంది కదా. ప్రతిదీ భలే ఉంటుంది. మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. దీనుల ఎడ కృపజూపువాడు. దేవఘర అక్కడెక్కడో వెళ్ళేటప్పుడు అక్కడ దీనుల యొక్క పరిస్థితి చూసి చలించిపోయి మధురనాథ్ విశ్వాస్ వాళ్ళందరినీ తగు విధంగా చక్కగా వస్త్రాలు, నూనె, మంచి చక్కటి భోజనం పెట్టించేంతవరకు ఆయన హఠం చేసి కూర్చుంటాడు కదా, నేను కాశీకి కూడా రానే రాను, నేను ఇంకెక్కడ తీర్థయాత్రలకు రాను, ఈ పని చేసి తీరాలేని 2-3 సార్లు అట్లాగే జరుగుతుంది. అట్లాగా దీనుల ఎడ కృపజూపువాడు. ఇదే తర్వాత వివేకానంద స్వామిని గొప్పగా ప్రేరేపించి మన రామకృష్ణ మఠ సంస్థలు సామాజిక సేవలో అత్యద్భుతంగా లీనమైపోయేటట్లు అంత గొప్ప స్థాయిలో నారాయణ సేవ చేసేటట్లు నిమగ్నం చేసింది దీనుల ఎడ ఉన్నటువంటి ఆయనకున్న ఆ కరుణ, ఆ భావం, ఆ దయాపూరితమైనటువంటి ఆ వాత్సల్య భావమే అందరిలో ఉన్నటువంటి నారాయణుణ్ణి, ప్రత్యేకించి దీనులు, తర్వాత ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి గొప్ప ఆశయంతో కదా ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ. ఎంత అద్భుతం అండి అసలు. నివేదిత అంటుంది, భారతదేశ చరిత్రలో సామాజిక కర్తవ్యాలకి ప్రాధాన్యత ఇస్తూ ఏర్పడ్డ మొట్టమొదటి సన్యాస సంఘమని. ఆ విధమైనటువంటి ఇదంతా రూపుదిద్దుకోవడానికి గురుదేవుల్లో ఉన్నటువంటి కృప ప్రధానమైనటువంటి కారణం. దీనుల పట్ల ఉన్నటువంటి కృప. మనుష్యదేహం ధరించిన పరదైవము, అద్వితీయ బ్రహ్మము, భరతభూమి సౌభాగ్యం అంట. ఇందాక చెప్పుకున్నాం కదా, అది మనుష్యదేహం ధరించిన పరదైవం, అద్వితీయ బ్రహ్మము. బ్రహ్మము నా తండ్రి, పరబ్రహ్మము. స్వామి హరిప్రేమానందాని అమెరికాలోని శాండియాగో సెంటర్కి వారు అధ్యక్షులు. అక్కడ సెంటర్స్కి అధ్యక్షుల్ని మినిస్టర్ ఇన్ఛార్జ్ అని అంటారు. అయితే ఆయన ఒక వీడియో చేశారండి, చాలా కాలం క్రితంది, అది 2-3 ఏళ్ళ క్రితంది. నా అదృష్టవశాత్తు నాకు ఇప్పుడు దొరికింది అది. అందులో గురుదేవుల యొక్క ఫోటోలు, 2 ఫోటోలు నిలబడుకున్నవి, ఒకటి ప్రధానంగా మన మందిరాల్లో పూజించేటువంటి ఫోటో. ఈ 3 ఫోటోల గురించి ఎంత అపురూపమైనటువంటి వివరణ ఇచ్చారో అద్భుతంగా ఉంటుందండి ఆ వీడియో. అసలు ఆ ముద్రలు, ఆయన పట్టుకున్నటువంటి ఆ చేతులు, ఆ ముద్రలు దేన్ని సూచిస్తాయి అనేటువంటిది చెప్తూ పరవశించిపోయి మనకు ఇదివరకు ఉన్నటువంటి దేవతామూర్తులన్నీ, ఒక నరసింహస్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఏదైనా సరే, రాముడో కృష్ణుడో, వీళ్ళందరినీ ఒక శిల్పి తన భావనా శక్తితో, తపశ్శక్తితో శిల్పంగా ఆవిష్కరిస్తాడు, లేదా చిత్రపటంలో గీస్తాడు. ఇది మనం చూస్తూ వస్తున్నాము. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఆ దైవాన్ని నరరూపం ధరించినటువంటి దైవాన్ని ఇలాగా ఫోటోల రూపంలో రావడం అనేది మన అదృష్టం, మన భాగ్యమని పొంగిపోతూ చెప్తారండి ఆ స్వామీజీ. ఎంత బాగా చెప్తారో అసలు మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బాగుంటుంది ఆ వీడియో. వీలైతే చూడండి. హరి నామానంద స్వామి, మన అచ్యుత్ కావాలంటే ఆ వీడియో కూడా ఈ కింద లింక్ పెడతాడు. అంత బాగుంటుంది. ఊహకందని మహానుభావుడంట. శ్రీరామకృష్ణులను ఆశ్రయించు. తర్వాత 215 శ్లోకం వెళ్దాం. నిర్వ్యాజం నిర్గుణగుణం నిగమాంతసారం నిస్సీమ సౌహృద నిధిం నిఖిలాత్మభూతం నిత్యం నిసర్గ విమలం నిజతంత్రమీశం శ్రీరామకృష్ణమయి చిత్తసుఖం భజస్వ. ఓ మనసా, త్రిగుణములకు అతీతమైనవాడు,
వేద వేదాంతముల సారమైనవాడు, అంతులేని సౌజన్యానికి నిధి, సకల భూతములలో నెలకొన్నవాడు, నిత్యుడు, శుద్ధుడు, నిర్వికారుడు, అఖిల తంత్రములకు అధీశ్వరుడు అయిన శ్రీరామకృష్ణులను శాంత చిత్తంతో భజించు. త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు, శుద్ధ సత్వ, అసలు సత్వగుణం కూడా దాటిపోవాలి, అసలు గుణమే లేదు అక్కడ. త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు, గుణాతీతుడు, వేద వేదాంతములకు సారమైనటువంటి వాడు కదా స్వామి మన తండ్రి. అంతులేని సౌజన్యానికి నిధి, ఇది ఇంకా అద్భుతమైనటువంటి లక్షణం, గుణం. గురుదేవుల యొక్క వ్యక్తిత్వంలో అంత మాధుర్యభరితమైనటువంటి అపూర్వమైనటువంటి సౌజన్యం, ఆ సౌహార్ద్రత, ఆ సౌహృదయం, సౌజన్యం భలే ఉంటుందండి బాబు. ఏమిటంటే ఆయన యొక్క అత్యంత అపురూపమైనటువంటి ప్రేమ తత్వమే సౌజన్యం. శ్రీరామకృష్ణ ది లైట్ ఆఫ్ ది మోడర్న్ వరల్డ్ అనే పుస్తకం ఉంది. అందులో అద్భుతమైనటువంటి ఒక పాయింట్ ఏమొస్తుందంటే, మానవ సంబంధాల మీద ఒక అపూర్వమైన ఉజ్వలమైనటువంటి కాంతిని ప్రసరింపజేశారు రామకృష్ణుల వారు. ఇది ఎంత అద్భుతమో చూడండి. ఒకటి, ఆయన మహిమాన్వితమైనటువంటి తపశ్శక్తి ఒకవైపు అపురూపమైనటువంటి మానవీయమైనటువంటి దైవీ తత్వం కలగలిసినటువంటి ఆ ప్రేమతత్వం. అందుకనే వివేకానంద స్వామి ఒక శ్లోకంలో అంటారు, నరదేవ 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 అని. భలే ఉంటుంది ఆ పదమే చూడండి, నరదేవ ఎంత బాగుంది. ఆ విధంగా అంతులేని సౌజన్యానికి నిధి, సకల భూతములలో నెలకొన్నవాడు అనేటప్పటికి ఏమవుతోంది ఇక్కడ, అంతర్యామి తత్వంతో పరబ్రహ్మ స్వరూపంగా చెప్తున్నారు. నిత్యుడు, శుద్ధుడు, నిర్వికారుడు, అఖిల తంత్రములకు అధీశ్వరుడు. తంత్ర విద్యలన్నీ ఆయనకి కరతలామలకం కదా. అయినటువంటి రామకృష్ణుల్ని ఎట్లా భజించాలి, శాంత చిత్తముతో భజించు. భలే ఉంది. తర్వాత 216, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. తప్తానాం హృదయ వ్యధా ప్రశమనం పాపాపహం పాపినాం సక్తానాం విషయానుషంగదలనం బంధచ్చిదం దేహినాం ముక్తానాం శరణం గురుం త్రిజగతాం ధ్యానాస్పదం యోగినాం. ఇది మళ్ళీ బాగా వచ్చేటట్లు చెప్పుకుందాం చూడండి అర్థవంతంగా. ముక్తానాం శరణం గురుం త్రిజగతాం ధ్యానాస్పదం యోగినాం భక్తానాం పరదైవతం స్మర మనః శ్రీరామకృష్ణం సదా. ముక్తానాం శరణం గురుం త్రిజగతాం ధ్యానాస్పదం యోగినాం భక్తానాం పరదైవతం స్మర మనః శ్రీరామకృష్ణం సదా. ఏమిటి దీని భావం? ఓ మనసా, శ్రీరామకృష్ణుడు సంసార తప్తులైన వారి హృదయ వ్యధలను శమింపజేసేవాడు. అబ్బా, దుష్కర్మల పాపాలను హరించేవాడు. దుష్కర్ముల అంటే దుష్కర్మ చేసిన వాళ్ళు దుష్కర్ముల పాపాలను హరించేవాడు. విషయాసక్తులైన వారి వాసనా సమూహాన్ని నిర్మూలించేవాడు. బా, అంతకంటే ఏం కావాలి? దేహధారుల జన్మబంధాలను ఛేదించేవాడు. ముక్త పురుషులకు శరణ్యమైనవాడు. ముల్లోకాలకి గురు, యోగులకు ధ్యేయ వస్తువు, భక్తులకు పరదైవం కనుక మనసారా వారినే స్మరించు. ఎంత బాగుంది. ఎవరు ఈ రామకృష్ణుడు? మనసా, ఎందుకు అతన్నే స్మరించాలి? రామకృష్ణుని ఎందుకు స్మరించాలో విను. సంసార తప్తులైన వారి హృదయ వ్యధలను శమింపజేసేవాడు. అవి ఉపశమించేటట్లు, శాంతించేటట్లు, నిమ్మళించేటట్లు, మాయమైపోయేటట్లు చేస్తాడు. ఏమిటి? హృదయ
వ్యధలు సంసార తప్తులైనటువంటి వారు. అబ్బో, సంసారం అంటేనే అంతే కదా. సంసారం అంటే జన్మలుగా వస్తున్నటువంటి ఈ క్లేశాలు, ఈ బాధలు, బంధాలు, కర్మలు ఇవన్నీ కూడా కర్మల ద్వారా మొలకెత్తేటువంటి జన్మలు ఇవన్నీ ఏం కలిగిస్తాయి? వ్యధలనే కలిగిస్తాయి. ఆ హృదయ వ్యధలను శమింపజేసేవాడు. ఎలా శమింపజేస్తాడు? దానికి వేరే మార్గం ఏమీ లేదు. భగవంతుని పట్టుకోవడమే, వేడుకోగా ఆయన్ని సేవించుకోగా ఒకానొక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అదే భగవద్గీతలో చెప్పేది కూడా. వరుసగా ఉంటాయి కొన్ని శ్లోకాలు, చూడండి ఎంత అద్భుతమో. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత. నిరంతరం వాళ్ళు భగవంతుడి మీద లగ్నమైన మనసు కలిగిన వాళ్ళు ఒకరికొకరు ఆ కథలు చెప్పుకుంటూ మురిసిపోతూ సంతోషిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను, ఒక బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అంటాడు. ఆ బుద్ధి వస్తే తప్ప హృదయ వ్యధలు పోవు. ఆ హృదయ వ్యధలను శమింపజేసేవాడు స్వామి. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైన గురుస్వరూపం. దుష్కర్ముల పాపాలను హరించేవాడు. విషయాసక్తులైన వారి వాసనా సమూహాన్ని నిర్మూలించేవాడంట. అబ్బా, అంటే ఒక చక్కటి విచక్షణ జ్ఞానంతో, వివేకంతో ఒక వైరాగ్య స్థాయిని కూడా ఇచ్చేటువంటి స్వామి. ఆ విషయాసక్తత అనేది ఎలా పోతుంది? విషయాసక్తత కంటే భగవదాసక్తత ఎక్కువైనప్పుడు మాత్రమే కదా ఇది తగ్గుతుంది. మరి భగవద్ ఆసక్తి, అనురక్తి కలగాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టే విషయాసక్తులైన వారి వాసనా సమూహం నిర్మూలించబడుతుంది. అలా అర్థం చేసుకోవాలి. దేహధారుల జన్మబంధాలను ఛేదించేవాడు. ఇంకేముంది? అటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత, బ్రహ్మజ్ఞానము, ఆ బంధాలు పోతాయి. ముక్త పురుషులకు శరణ్యమైన వాడు, లోకాలకి గురువు, అంతే కదూ. యోగులకు ధ్యేయవస్తువు, భక్తులకు పరదైవం తండ్రి కనుక మనసారా వారినే స్మరించు. బా, ఎంత బాగుందో. తర్వాత శ్లోకము, ఇంకొక 2 శ్లోకాలతో మనము ఈ భక్తి సాధన అనేటువంటి సర్గను పూర్తి చేసుకుంటాం. ఆత్మీయులారా చూడండి, 217. కామ వ్యాధి నిరాశం ఆధిశమనం చేతసమాధిప్రదం మృత్యుధ్వంసక మార్షభారత మహాసంస్కార సింధూత్థితం భక్త వివేక వర్జం ఉభయోః పంక్త్యోః సమం తత్కృపా మోహిన్యా పరివేషితం పిబ జన శ్రీరామకృష్ణామృతం. భక్త వివేక వర్జం ఉభయోః పంక్త్యోః సమం తత్కృపా మోహిన్యాం పరివేషితం పిబ జన శ్రీరామకృష్ణామృతం. చూద్దాం భావం. సుజనులరా, కామం అనేటువంటి వ్యాధిని నిర్మూలించేది, తాపత్రయాలను శమింపజేసేది, చిత్త సమాధిని ఇవ్వగలది, మృత్యువును సంహరించేది అయినటువంటి శ్రీరామకృష్ణామృతము. ఈ రామకృష్ణులు అనేటువంటి ఈ ఉందే ఈ పరబ్రహ్మ తత్వము స్వరూపము, అదొక అమృతం. ఎక్కడి నుంచి వచ్చింది అది? సనాతన భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతినే మహాసముద్రం నుండి ఉద్భవించింది. అబ్బా, ఆయన కృప మోహిని అవతారం దాల్చి అర్హులు అనర్హులు, భక్తులు కానివారు అన్న భేదం లేకుండా పంక్తిలోని వారందరికీ అమృతాన్ని సమంగా పంచుతున్నది. దానిని అందుకోండి. ఇక్కడ సాగర మథన ఘట్టము సూచింపబడుతోంది. చూడండి ఎలాగా. సముద్రాన్ని మధించడం వల్ల వచ్చేటువంటి అమృతము, మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి రాక్షసులు పెచ్చు పెరిగిపోకుండా, శక్తి పెరిగిపోకుండా అమృతాన్ని వీళ్ళకి మాత్రమే, దేవతలకు మాత్రమే వచ్చేటట్లు చూస్తాడు చాలా జాగ్రత్తగా. కానీ ఈ రామకృష్ణులు
ఆయన కృప ఎలా ఉంటుందంటే మోహిని అవతారం దాల్చి వీళ్ళు అర్హులు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళకి వద్దు, వీళ్ళు భక్తులు కాదు అనేటువంటి భేదం లేదు, అందరికీ సమంగా పంచుతున్నది. ఎన్ని ఉన్నాయో అండి దీనికి చెందినటువంటి కథలు, సన్నివేశాలు, జరిగినటువంటి సంఘటనలు కదా. గిరీష్ చంద్ర ఘోష్ కంటే అబ్బో అబ్బో మహాత్ముడు ఎవరుంటారు, ఆ విధమైనటువంటి చెడ్డదారిలో పోయేటువంటి తండ్రి. తర్వాత సురేంద్రనాథ్ ఇట్లాంటి వాళ్ళు కొన్ని చోట్ల ఈయన కొట్టించడానికి తీసుకొచ్చి పెట్టింటాడు. యోగిన్మా వాళ్ళ సోదరుడు ఒక మహానుభావుడు, అతను మళ్ళీ మహాభక్తుడైపోతాడు రామకృష్ణుల వారికి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయోలే. అబ్బా అబ్బా భలే ఉంటుంది ఈ విషయాలన్నీ చెప్పుకోవడం అనేది కదా. అట్లాగా ఆయన కృప అందరికీ సమంగా ఆ అమృతాన్ని పంచుతున్నది. తర్వాత శ్లోకం 218. ఆమ్నాయైః స్మృతిభిః పురాణనికరైః శాస్త్రైశ్చ సంకీర్తితం సిద్ధైః కిం పురుషైః ప్రజాపతిగణైర్దేవైశ్చ సమ్మార్గితం యోగీంద్రైర్మునిమండలైర్యతివరైర్ముక్తైశ్చ సంపూజితం బుద్ధిర్ధ్యాయతు రామకృష్ణచరణం భక్తైః సమాస్వాదితం యోగీంద్రైర్మునిమండలైర్యతివరైర్ముక్తైశ్చ సంపూజితం బుద్ధిర్ధ్యాయతు రామకృష్ణచరణం భక్తై సమాస్వాదితం. ఇది చివరి శ్లోకము. అష్టమ సర్గలో ఉన్నటువంటి భక్తి సాధన అనే పేరుతో ఉన్నటువంటి శ్లోకాలలో ఇది చివరిది. శృతులు, స్మృతులు, పురాణాలు, సకల శాస్త్రాలు సంకీర్తించేది. పాదపద్మాల గురించి చెప్తున్నారు. సిద్ధులు, కింపురుషులు, ప్రజాపతులు, దేవతలు అన్వేషించేది, యోగీంద్రులు, మునిగణములు, యతివరులు, ముక్త పురుషులు పూజించేది, భక్తులు నిత్యం ఆస్వాదించేది అయినటువంటి శ్రీరామకృష్ణుని యొక్క చరణాలనే మనసా ధ్యానించు. స్వామి ఎంత బాగా పాదము సగం కనిపిస్తుందండి మనకి, బొటనవేలు చక్కగా కనిపిస్తుంది, ఇంకో పాదం మనకి శారదమ్మ దగ్గర కనిపిస్తుంది. ఇది భలే ఉంటుందండి. ఈ భావన ఇద్దరి ఫోటోలు పక్కన పెట్టే చిత్రపటాలు అమ్మ ఫోటోలో కుడికాలు కనిపిస్తుంది, అయ్య ఫోటోలో ఎడమ పాదం. చూడండి మన కోసం ఇద్దరు ఎంత చక్కగా పాదాలని దర్శింపజేస్తున్నారు మనకి. అలాగా సంపూర్ణమవుతుంది ఇద్దరి పాదాలు పట్టుకున్నామంటే. ఆ విధంగా సకల శాస్త్రాలు సంకీర్తించేదైనటువంటి ఆ పాదపద్మాలు దేవజాతులందరూ కూడా, దేవతలు, ప్రజాపతులు, కింపురుషులు, సిద్ధులు అందరూ అన్వేషించేటువంటి పాదాలు, యోగీంద్రులు, మునిగణములు, యతివరులు, ముక్త పురుషులు పూజించేదంట ఆ పాద జంట, పాదముల జంట. దాన్ని మనసా ధ్యానించు. ఒక చక్కటి శ్లోకం గోవిందాష్టకంలో కనిపిస్తుంది మనకు. బృందావన భువి బృందారక గణ బృందారాధిత వందేహం కుందాభామల మందస్మేర సుధానందం సుహృదానందం వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం వంద్యాశేష గుణాబ్దిం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం. దీనికోసం చెప్పుకున్నాం ఈ శ్లోకం. ఏమిటంటే బృందావనంలో కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, బృందావన భవి బృందారక గణ. బృందారక గణము అంటే దేవతా సమూహాలంతా కూడా బృందావనంలో స్వామిని సేవించుకుంటూ ఉన్నారు అదృశ్య రూపంగా. కుందాభామల మందస్మేర సుధానందం సుహృదానందం. కుంద పుష్పములను ఉంటాయంట, అడవి మల్లెలు తెల్లగా. అటువంటి
చక్కటి నిర్మలమైన తెల్లటి నవ్వు నవ్వుతున్నాడు. సుహృదానందం, స్నేహితులకి అంత గొప్ప ఆనందాన్ని పంచుతున్నాడు ఆ స్వామి. అది తర్వాత వస్తోంది వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం. మహామునులున్నారే, వందనీయులు, నమస్కరింపదగినవారు, పూజింపదగినవారు, గౌరవింపదగినవారు అయినటువంటి మహామునుల హృదయంలో ఆయన ద్వంద్వాన్ని అలా పూజిస్తున్నారట. వంద్యాశేష మహాముని మానస పదద్వంద్వం. అది ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అటువంటి మహామునులు హృదయంలో ప్రతిష్ఠించుకొని పూజించేటువంటి పాదముల జంట, ఆ జంట ఆ చరణ కమలములు, అబ్బా ఏం అద్భుతం. వంద్యాశేష గుణాబ్దిం, ఇది ఇంకా చక్కగా పెట్టాడు చూడండి. పదం ఏమిటంటే వందనీయమైన గౌరవనీయమైన గుణాలన్నిటికీ సముద్రం లాంటి తండ్రి. ప్రణమత గోవిందం పరమానందం. అష్టకం భలే ఉంటుందండి, గోవింద అష్టకం, ఎప్పుడైనా చెప్పుకుందాం. అటువంటి దివ్యమైన శ్లోకంతో ఈ సర్గని పూర్తి చేస్తున్నారు. ఎవరు? ఒట్టూరి బాలభట్ గారు. దీనికి తపస్యానంద స్వామి ఇంగ్లీష్లో అనువదిస్తే సత్యప్రసాదరాయ్ గారు ఎంతో చక్కగా తెలుగులోకి అనువదించారు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.